వసంత పంచమి లేదా శ్రీ పంచమి అనేది మాఘమాసం శుక్లపక్షం పంచమి రోజున జరుపుకునే పండుగ. వసంత కాలానికి స్వాగతం పలుకుతూ ప్రకృతిలో మార్పులకు ఈ పండుగ నాంది పలుకుతుంది. అంతేకాకుండా ఈ రోజు చదువుల తల్లి సరస్వతి దేవి అవతరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. పిల్లలకు విద్యను ప్రారంభించడానికి ఇది చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు కళలు సరస్వతి దేవి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. శరనవరాత్రుల్లో మూల నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘశుద్ధ పంచమి సరస్వతి దేవి జన్మించిన రోజు కావున ఈ రోజు సరస్వతి దేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు. సరస్వతి దేవిని శ్రీ పంచమి నాడు ఆరాధించే విధి విధానాలను శ్రీమన్నారాయణుడు నారదునకు వివరించినట్లు దేవి భాగవతం చెబుతుంది. సరస్వతి దేవి దగ్గర అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు జ్ఞాన రాశులవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. ధారణ, మేధ, ప్రజ్ఞ, ఆలోచన, ప్రతిభ స్ఫూరణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే సరస్వతి దేవిని శివానుజ అని కూడా పిలుస్తారు. అహింసకు ఆదినాయిక సరస్వతి దేవి. స్వర్వం అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆశీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకే ఈ తల్లి చేతితో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఉండదు. ఈ తల్లిని తెల్లని పూలతోనూ శ్వేత వస్త్రంతోనూ శ్రీగంధంతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరన్నాన్ని, నేతితో కూడిన వంటలను, నారికేలమును, అరటి పండ్లను, చెరుకును నివేదన చేస్తారు. వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీలా సరస్వతి, దారణ సరస్వతి, పారా సరస్వతి, బాలా సరస్వతి ఇలా అనేక నామాలున్నప్పటికీ సమం పాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమ పాత్రులట. తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి 2026 జనవరి 23 శుక్రవారం తెల్లవారుజామున 2:22 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అదే జనవరి 24 గురువారం రోజున తెల్లవారుజామున 1:46 పంచమి తిథి ముగుస్తుంది. సూర్యోదయ తిథి ప్రకారం 2026 జనవరి 23వ తేదీ శుక్రవారం వసంత పంచమి జరుపుకుంటారు. అయితే సూర్యోదయ తిథి ప్రకారం జనవరి 23వ తేదీ శుక్రవారం రోజున వసంత పంచమి పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజు పూజకు శుభముహూర్తం విషయానికి వస్తే ఉదయం 7:15 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు సరస్వతి పూజకు శుభ సమయంగా చెప్తున్నారు. ఈ రోజు కేవలం అక్షరాభ్యాసాలకు మాత్రమే కాకుండా కొత్త పని ప్రారంభాలకు, వ్యాపార ప్రారంభానికి, పిల్లలకు పుట్టి వెంట్రుకలు తీయడానికి, అన్నప్రసన్న చేయడానికి, నూతన గృహ ప్రవేశాలు వంటి అనేక శుభకార్యాలకు అత్యంత అనుకూలమైన తిథిగా పండితులు చెప్తున్నారు. ఈ రోజున సరస్వతి గుడికి వెళ్ళి పూజలు చేయడం, ఇంట్లో సరస్వతి దేవి పూజ చేయడం, సరస్వతి మంత్రాలు చదవడం, చదువుకునే పిల్లల మనసులో కోరికలు అమ్మవారికి చెప్పుకోవడం వల్ల సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. అంతేకాకుండా ఈ వసంత పంచమి రోజు ఎవరైతే సరస్వతి దేవికి పూజ చేస్తారో వారికి అమ్మవారి ఆశీస్సులతో పాటు ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపక శక్తి పెరిగి చదువుపై మనసు లగ్నం చేయగలుగుతారని ఈ మన పురాణాలలో చెప్పబడింది. అంతేకాకుండా ఈ రోజు చేసే దానాలకు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అందుకే వసంత పంచమి రోజు విద్యార్థులు పెన్నులు, బలపాలు, పుస్తకాలు, పెన్సిళ్లు వంటివి తోటి విద్యార్థులకు దానం చేస్తారు.